ప్రియమైన పరిశుద్ధుడైన సజీవమైన నిజమైన నిత్య జీవము కలిగిన సత్యదేవుడవైన ఆకాశమందున్న అంతటా అన్ని సమయాల్లో ఉన్న మా పరలోకపు తండ్రి, మీరొక్కడవే దేవదేవుడు. స్తుతికి, ఘనతకు, మహిమకు, ఆరాధనలకు నిరంతరం పాత్రుడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు నామమును బట్టి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతి ఆరాధన చెల్లిస్తూ మీ పాదముల చెంతకు వస్తున్నాం. పాటల ద్వారా మేము స్తుతించి, పాడి, కీర్తించి ఘనపరచగలిగే కృప మాకు ఇచ్చినందుకే స్తుతిస్తున్నాం. ఆరాధన కొరకై చదువుకునే లేఖన భావం ద్వారా మాతో మాట్లాడండి. నీ మెల్లని స్వరాన్ని వినిపించండి. ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపండి. ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి కృప దయచేయం. నిష్ప్రయోజకుడనైన నన్ను జ్ఞాపకం చేసుకొని మీ శిలువ చాటును మరుగుపరిచి కాలు చేసి మీ ఆత్మతో నింపి మీరు వాడుకోవాల్సిందిగా కోవచ్చు. యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. 2వ దిన వృత్తాంతములు 33వ అధ్యాయం 14 నుంచి 20 వరకు మార్చి చదువుకుందాం. ఇది అయిన తర్వాత అతడు దావీదు పట్టణము బయట గీహోనుకు పడమరగా లోయయందు మత్స్యపు గుమ్మము వరకు ఒబేలు చుట్టూను బహు ఎత్తుగల గోడను కట్టించెను. మరియు యూదా దేశంలోని బలమైన పట్టణములన్నిటిలోను సేనాధిపతులను ఉంచెను. మరియు యెహోవా మందిరం నుండి అనిల దేవతల విగ్రహములను తీసివేసి యెరూషలేమునందు యెహోవా మందిర పర్వతమునందు తాను కట్టించిన బలిపీఠములన్నిటిని తీసి పట్టణం బయటికి వాటిని లాగివేయించాను. ఇదినుగాక అతడు యెహోవా బలిపీఠమును బాగు చేసి దాని మీద సమాధాన బలులను, కృతజ్ఞతార్పణలను అర్పించుతూ ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను సేవించుడని యూదా వారికి ఆజ్ఞ ఇచ్చెను. అయినను జనులు ఉన్నత స్థలములందు ఇంకను బలులు అర్పించుచూ వచ్చిరి, కానీ ఆ అర్పణలను తమ దేవుడైన యెహోవా నామమునకే చేసిరి. మనష్షే చేసిన ఇతర కార్యములను గూర్చి, అతడు దేవునికి పెట్టిన మొరను గూర్చి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా పేరిట అతనితో పలికిన దీర్ఘదర్శులు చెప్పిన మాటలను గూర్చి ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు రాయబడి ఉన్నవి. అతడు చేసిన ప్రార్థనను గూర్చి, అతని మనవి వినబడుటను గూర్చి, అతడు చేసిన పాపద్రోహములన్నిటిని తాను గుణపడక ముందు ఉన్నత స్థలములను కట్టించి దేవతాస్తంభములను చెక్కిన విగ్రహములను అచ్చట నిలుపుటను గూర్చి దీర్ఘదర్శులు రచించిన గ్రంథములలో రాయబడి ఉన్నవని. మనష్షే తన పితరులతో కూడా నిద్రించి తన నగరునందు పాతి పెట్టబడను. అతడి కుమారుడైన ఆమోను అతనికి మారుగా రాజాయను. 2 వచనాలు చదువుతున్నాను చూడండి. మనష్షే ఏలను ఆరంభించినప్పుడు 12 వాడై యెరూషలేములో 75 సంవత్సరములు ఏలెను. ఎన్ని సంవత్సరాలు? 75 సంవత్సరములు. ఇతడు ఇశ్రాయేలీయులను యెహోవా వెళ్ళగొట్టిన అన్ని జనులు చేసిన ఏ క్రియలను అనుసరించి యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. ఏం చేసినాడు? దేవుని దృష్టికి చెడు నడత నడిచెను. బహుశా ఇప్పటి వరకు జీవించిన అతి నీచులైన వారిలో ఒకడు. ఎవరు? మనష్షే. ఇప్పటి వరకు జీవించిన అతి నీచుడైన వారిలో ఎవరు? మనష్షే ఒకడు. ఒక మనిషి పాపములో ఎంత లోతుకు కూరుకుపోయినా అతడు ఇంకా ఎవరైనా సరే దేవుని చెంతకు రాగలుగుటకు
తాను పశ్చాత్తాపడినప్పుడు, క్షమాపణ వేడుకున్నప్పుడు అలాంటి వారిని పైకి లేవనెత్తాడు. ఇక్కడ మనం చూస్తున్నాము, ఒక మనిషి పాపంలో ఎంత లోతుకు పోయినా అతడు కానీ ఆమె కానీ దేవుని చెంతకు రాగలిగే ఆశ ఉందని తెలిసినప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు ఆ మహాదేవుడు క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన వాడిగా ఉన్నాడు. ఎంత ఘోర పాపి అయినా సరే మనుష్యుని బట్టి మనం తెలుసుకోవచ్చు. రాజులలో ఎక్కువ సంవత్సరములు పరిపాలించిన రాజు మనషే. రాజుల్లో ఎక్కువ సంవత్సరములు పరిపాలించిన రాజులో మనషే. ఎక్కువ నీచంగా ప్రవర్తించిన రాజు మనషే. రాజులలో అందరికంటే నీచముగా ప్రవర్తించిన వాడు, యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. ఇతడు తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను తిరిగి కట్టించి, బయలుదేవతకు బలిపీఠములను నిలిపి, దేవతా స్తంభములను చేయించి, ఆకాశ నక్షత్రములన్నిటికీ పురికొల్పాడు. చూడండి, కొల్చెను. హిజ్కియా యెహోవా దేవుని అందు ఎంత భయభక్తులు కలిగి మరి జీవించాడో, ఆయనకు అంటే హిజ్కియా మరణాపాయంలో ఉన్నప్పుడు, ఇక నీవు చనిపోతావు, నీ ఇల్లు చక్క పెట్టుకో అన్నాడు దేవుడు. అంటే అప్పుడు హిజ్కియా అన్నాడు, నీ సన్నిధిలో నేను ఎట్లు ప్రవర్తించానో, ఎట్లు నడుచుకున్నానో, ఎట్లు జీవించానో నీకు తెలుసు ప్రభువా అని ప్రార్థన చేస్తే, హిజ్కియా యొక్క ప్రార్థన విని ఆయనను సంపూర్ణంగా స్వస్థపరిచి ఇంకా 17 సంవత్సరాలు ఆయుష్ పొడిగించాడు ఆ దేవుడైన యెహోవా. ఎవరి ఆయుష్ పొడిగించాడు? హిజ్కియా యొక్క ఆయుష్ను పొడిగించాడు. ఆయుష్ పొడిగించిన తర్వాత పుట్టిన కుమారుడే మనషే. హిజ్కియా యొక్క ఆయుష్ పొడిగించిన తర్వాత పుట్టిన వాడే మనషే. ఈ మనషే అతి నీచుడిగా ప్రవర్తించాడు. యెహోవా దేవునికి విరుద్ధంగా ప్రవర్తించాడు, తలంచాడు, యోచించాడు, క్రియ చేసినాడు. దేవుని ప్రజలు చేయకూడని కార్యము చేయించాడు. తాను చేయడమే కాదు, దేవుని ప్రజల మధ్యలో ఏం చేసినాడు? ఇక్కడ మనం చదువు చెప్పినాను చూడండి. ఇక్కడ ఏమంటాడు? 3వ వచనంలో, ఇతడు తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టించిన ఉన్నత స్థలములను తిరిగి కట్టించి, బయలుదేవతకు బలిపీఠములు నిలిపి, దేవతా స్తంభములను చేయించి, ఆకాశ నక్షత్రములన్నిటికీ పూజించి కొలిచెను. చూడండి, దేవుడైన యెహోవాను విడిచిపెట్టి ఎవరికి పూజిస్తున్నాడు? సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టిని పూజిస్తున్నాడు. తాను పూజించడమే కాదు, తన దేశంలో ఉన్నంత అందరినీ కూడా ఆ విధంగా ప్రోత్సహించాడు. ఎంత మంచోడు కదా! చూడండి, తాను పూజించడమే కాదు, ఆ దేశంలో ఉన్న వారందరినీ కూడా ఏం చేసినాడు? అదే సూర్య దేవతను పూజించడానికి ప్రోత్సహించినాడు. ఎంత దౌర్భాగ్యమైన స్థితి చూడండి. మరియు నా నామము ఎన్నటెన్నటికి ఉండునని యెరూషలేమునందు ఏ స్థలమును గూర్చి యెహోవా సెలవిచ్చెనో అక్కడనున్న యెహోవా మందిరమందు అతడు బలిపీఠము కట్టించెను. చూడండి, అంటే సజీవమైన, నిజమైన, నిత్యజీవము కలిగిన సత్యదేవునికి విరుద్ధంగా ప్రవర్తించి క్రియలు చేస్తూ నడుచుకుంటూ వెళ్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఇంకేమంటాడు? మరియు యెహోవా మందిరపు 2 ఆవరణములలో
అతడు ఆకాశ నక్షత్ర సమూహమునకు బలిపీఠములు కట్టించెను. బెన్హిమోము లోయయందు అతడు తన కుమారుల అగ్నిగుండములు దాటించి ముహూర్తములను విచారించుచు మంత్రములను చిల్లంగితనమును వాడుక చేయు కర్ణపిశాచములతోనూ సోదగాలతోనూ సాంగత్యము చేయుచు యెహోవా దృష్టికి బహుగా చెడు నడత నడుచుచు ఆయనకు కోపము పుట్టించెను. దేవుని దృష్టికి, యెహోవా దృష్టికి, దేవుని సజీవమైన నిజమైన నిత్య జీవం కలిగిన సర్వలోక సృష్టికర్తైన ఆ దేవునికి విరుద్ధముగా ఏం చేస్తున్నాడు? కోపం ప్రవర్తించి చెడు మరి అంత మాత్రమే కాదు, ఆ దేవునికి కోపం పుట్టించడమే కాదు, ఇశ్రాయేలీల గోత్రస్థానములన్నిట్లో నేను కోరుకున్న యెరూషలేమునందు నా నామము నిత్యము ఉంచెదను. నేను మోషే ద్వారా నియమించిన కట్టడలను విధులను ధర్మశాస్త్రం అంతటిని అనుసరించి నడుచుకొంటకై వారు జాగ్రత్త పడినలా మీరు పితరులకు నేను కాయపరిచిన దేశము నుండి ఇశ్రాయేలీయులను నేను ఇంకా తొలగింపని దావీదుతోను అతని కుమారుడు సొలొమోనుతోను దేవుడు సెలవిచ్చిన మాటను లక్ష్య పెట్టక ఆ మందిరమందు మనష్షే తాను చేయించిన చెక్కుడు విగ్రహములను నిలిపెను. ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నాడు. దేవుడు వద్దన్న కార్యం చేస్తున్నాడు. ఆయన సజీవమైన నిజమైన నిత్య జీవం కలిగిన సత్యదేవుడు. ఆయన నిజమైన దేవుడు కాదన్నట్టుగా ప్రవర్తిస్తున్నాడు. ఎట్లు? తన మాటల ద్వారా, తన క్రియల ద్వారా, తన ప్రవర్తన ద్వారా అంటాడు. చూడండి, సొలొమోను దేవుడు సెలవిచ్చిన మాట లక్ష్య పెట్టక ఆ మందిరమును మనష్షే తాను చేయించిన చెక్కుడు విగ్రహములను, ఎంత బాగుంది చూడు. ఇది ఇట్లే ఉంచి చూడండి, దేవుడు ఏ రూపాన్ని చేసుకోవద్దు అని నిర్గమకాండంలో చెప్తాడు. 20వ అధ్యాయం 4 నుంచి చదవండి. భూమి కింద నీళ్ళంటే కాని చూడండి, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. అయితే దేవుడైన యెహోవా ఏదైతే చేయకూడదని చెప్పినాడో ఏం చేసినాడు? అదే విగ్రహాన్ని పరిశుద్ధ దేవుని ప్రజల యొక్క మందిరంలో, దేవుడు ఏర్పాటు చేసిన మందిరంలో ఏం చేస్తున్నాడు? విగ్రహములను లేపినాడు. ఈ ప్రకారము మనిషే యూదా వారిని యెరూషలేము కాపురస్తులను మోసపుచ్చిన వాడై ఇశ్రాయేలీయులతో ఉండకుండా యెహోవా నశింప చేసిన అన్యజనుల కంటెను వారు మరింత అక్రమంగా ప్రవర్తించినట్లు చేటకు కారకుడాయను. ఏమయ్యాడు? అక్రమంగా ప్రవర్తించు. అయ్యా, ఇతరులకు సువార్త చెప్పండి, వారి కొరకు ప్రార్థన చేయండి, వారిని దేవుని ఇంటికి నడిపించండి అని దేవుని ప్రజలు చెప్తూ ఉంటే ఈయన ఏం చేస్తున్నాడు? దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు. వారు మరింత అక్రమంగా ప్రవర్తించకు కారకుడయ్యాడు. అంటే మారు మనసు పొందకుండా, పాప క్షమాపణ పొందకుండా, దేవుని సన్నిధికి రాకుండా చెదరగొట్టే ప్రజలు అనేకులు ఈ దినాల్లో కూడా ఉన్నారు. వెలుగు దూత వేషం వేసుకొని, విశ్వాసులని వేషం వేసుకొని తప్పుడు మార్గం పట్టించి వారు కాకుండా ఇతరులను కూడా ప్రోత్సహించేవారుగా ఉన్నారు. అయితే ఆకాశమందుండి ఆయన ప్రతి ఒక్క వ్యక్తిని చూస్తున్నాడు. ఆ మహాదేవుడు ఆయన కనుదృష్టి లోకమంతా సంచారం చేయుచున్నది. కీర్తనలు 98వ వచనం, మా దోషములను నీవు నీ ఏట ఉంచుకొని ఉన్నావు,
నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. ఎవరి ముఖ కాంతిలో? దేవుని ముఖ కాంతిలో మనము రహస్యముగా ఏం మాట్లాడుతున్నాము, ఏం చేస్తున్నాము, ఎక్కడ ఎవరిని ప్రోత్సహిస్తున్నాము, ఎట్లు నడుచుకుంటున్నాం, ఇవన్నీ కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. కనుక ఇప్పుడు మన జీవితంలో ఇంత ఘోర మరి మోసపుచ్చుతూ ఏమంటాడు? ఇశ్రాయేలు వారి మరింత అక్రమంగా చేయటకు కారకుడయ్యాడు. రక్షణలోనికి నడిపించే దానికి బదులుగా, సువార్త చెప్పి దేవుని పాపలను పరిశుద్ధులుగా మార్చేదానికి బదులుగా ఏం చేస్తున్నాడు? పాపంలోనికి నడిపిస్తున్నాడు. ఎంత మంచి చూడండి, ఏం చేస్తున్నాడు? పాపంలోనికి నడిపిస్తున్నాడు. ఈ మధ్యలో ఒక న్యూస్ వింటూ ఉన్నాను. ఈ మధ్యలో 2-3 రోజుల క్రితమే ఒక వ్యక్తి అన్యుడు అంటాడు, ఒక శిల్పి పాలరాతితో చెక్కబడినటువంటి ఒక ప్రతిమను సిద్ధం చేసి ఆ ప్రతిమకు వారు ఆశించిన దేవుని యొక్క రూపమును సిద్ధం చేసి చక్కగా చేయబడినటువంటి వాటన్నిటిని, అది మనకు ఆ లాంగ్వేజ్ రాదనుకో, అట్లా సిద్ధం చేసిన తర్వాత మనుషుడు చేసినటువంటి ఈ ప్రతిమను తీసుకొచ్చి ఒక ప్రత్యేకమైన స్థలంలో పెట్టి ఇది దేవుడా అని అంటున్నారు. అది ఎంతవరకు నిజం అంటున్నాడు అన్యుడు. చూడండి, మనుషుడు దేవుడు కానీ మనుషుడు చేసిన దాన్ని పెట్టేసి దేవుడని అంటాడు. అంటే అర్థం ఏంటి? ఈ మనిషే వద్దన్న పనులు చేపిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? దేవునికి విరుద్ధంగా పాపము చేస్తూ వస్తున్నాడు. కాబట్టి యెహోవా ఇప్పుడు ఏం చేసినాడు? అలాంటి అక్రమంగా తిరుగుబాటు చేసి దేవునికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ తలంచి యోచిస్తూ క్రియ చేస్తున్నటువంటి వాడిని బాగు చేయాలంటే ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ఒక వ్యక్తి దేవుని స్వార్థ వింటూ కూడా, సజీవమైన దేవుడు ఎవరో తెలిసి కూడా ఆయన చెప్పినట్టుగా నడుచుకోకుండా తాను పాపం చేస్తూ ఇతరులను పాపంలోకి నడిపిస్తున్నటువంటి వ్యక్తిని బాగు చేయాలంటే ఎట్లు చేయాలో చెప్పండి? ఎట్లు చేయాలి? ఎట్లా చేస్తే బాగుపడతాడు? సజీవమైన దేవుడు తెలుసుకోవాలంటే ఎట్లు చేస్తే బాగుపడతాడు? అప్పుడు ఏం చేశాడు దేవుడు అంటే 10 నుంచి చదవండి. యెహోవా మనుష్యకును అతని జనులకును వర్తమానములు పంపినను వారి చెవి యొగ్గకపోయిరి. చూడండి, యెహోవా మనుష్యకును అతని జనులకును వర్తమానం పంపినను వారి చెవి యొగ్గకపోయిరి. అంటే దేవుడు తన ప్రవక్తల ద్వారా, తన ప్రజల ద్వారా, సేవకుల ద్వారా, విశ్వాసుల ద్వారా ఎన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. వారి బుద్ధి చెప్తున్నాడు. ఈ మార్గం నరకం వెళ్తుంది, ఇది ఆ సహవాసానికి వెళ్ళకూడదు, అక్కడ దేవుని వారు నిజమైన దేవుని సేవకులు కాదు అంటే కూడా వినకుండా వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు హెచ్చరిక చేస్తూ కూడా వినకుండా మనసాక్షిని చంపుకొని పరిగెత్తుతూ ఉన్నారు. ప్రభు, నేను అంటాను, ఒక్కోసారి ఆలోచిస్తూ ఉన్నాను, ప్రభా ఏ రకంగా వీళ్ళని పెంచుతున్నాను నేను? వీళ్ళను సరైన మార్గంలో పెంచడం లేదా? రాజ్య సువార్తను సరిగా చెప్పడం లేదా? ఏ రకంగా నేను సిద్ధం చేస్తున్నాను అని నేను అప్పుడప్పుడు తలుసుకుంటూ ఉంటాను. అంటే ఇంత చక్కటి సహవాసం కలిగి మన నిజస్థితిని తెలియచేస్తూ వాటిని సరిచేసుకోమని ప్రభు మాతో మాట్లాడుతూ ఉంటే కూడా మనస్సాక్షిని చంపుకొని వాతవేయబడిన మనస్సాక్షితో వారు నిజస్థితిని గుర్తించి కూడా వాటిని ఒప్పుకొని విడిచిపెట్టకుండా కొనసాగుతున్నారు. వాస్తవం కదా చెప్పండి? ఎంత ఒక వ్యక్తి, మీరు అటు ఇటు వెళ్ళకండి, ఏదైతే సత్య సహవాసముని దేవుని సత్యవాక్యమును వాస్తవ రీతిగా తెలియచేసి అట్లు పరలోకమునకు సిద్ధపరుస్తారో
సరైన మార్గంలో నడుచుకుంటారో అక్కడే వెళ్ళి అక్కడ స్థిరంగా ఉండండి. మీరు రక్షింపబడిన తర్వాత మారుమనసు పొందిన, ఎక్కడైతే మీరు మారుమనసు పొందారో, పాప క్షమాపణ పొందినారో అక్కడ స్థిరంగా ఉండాలా, అన్ని దిక్కులు తిరగాలా? చెప్పండి. రక్షణ సువార్త అందించడము అందరికీ ఆ వరం ఉండదు. వాళ్ళు ఏదో ప్రజల మెప్పు కొరకు, వారి సంతోషం కొరకు నీకు అన్ని సమృద్ధిగా కలుగుతాయి, నిన్ను ఆశీర్వదిస్తాడు, నువ్వు గొప్ప చేస్తాడు, సమాధానం ఇస్తాడు, గర్వఫలం ఇస్తాడు, నీ రోగం బాగు చేస్తాడు అని చెప్పుకుంటూ పోతే వెళ్తుంటారు. అయితే సత్య ఎక్కడ పోతావని చెప్పరు. మళ్ళా నువ్వు పాపము చేసుకుంటూ చనిపోతే నీ పాపానికి వచ్చే శిక్ష నరకమనే సంగతి వారు తెలియచేయరు. వారి అవసరాలు తీర్చుకోవడానికి, వసూలు చేసుకోవడానికి, డబ్బు కొరకు ఏం చేస్తారు? వాళ్ళు సభాపనం దక్కిస్తారు. ఆహా, జనార్దన్ గారు అబ్బా ఎంత గొప్పవాడు, ఎంత మంచి సమర్పణ, ఎంత ప్రేమ, వద్దంటే కూడా పరిగెత్తుకుంటూ వస్తాడు. అనగానే ఏం చేస్తాం? బెల్లుల్లా ఊపిపోతాం. ఏమంటాం? సత్య నరకం పోతామనే సంగతి చెప్పాడు. మరా విన్నారా? ఈ దొర అట్లే చేశాడు. మనిషి ఏం చేసినాడు? అక్రమంగా ప్రవర్తించాడు. దేవుడు ఏం చేసినాడు తెలుసా? ఆయన ప్రేమ కలిగిన వాడు కనుక, దయగలిగిన వాడు కనుక, క్షమించకు సిద్ధమైన మనసు కలిగిన వాడు కనుక ఎంత పాపినైనా క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీకు ముందు చెప్పాను, ఇక్కడ నీకు ముందు చెప్పాను, బహుశా ఇప్పటి వరకు జీవించిన అతి నీచులైన వాళ్ళు ఒక్కడును ఈ మనిషి లాంటి వాడు ఒక్కడు కూడా లేడు. అలాంటి వ్యక్తిని మీరు ప్రేమిస్తున్నాడు దేవుడు. అలాంటి వ్యక్తిని ప్రేమిస్తున్నాడు. ప్రేమించి ఏం చేస్తున్నారు తెలుసా? ఇప్పుడు చదవండి 11వ వచనం. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదికి రప్పించెను. మనిషి తప్పించుకొని పోకుండా వారు అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి అతనిని బబులోనునకు తీసుకొని పోయిరి. అది అట్లే ఉంచండి. 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 28వ వచనం. నా మీద నీవు రంకెలు, నీవు చేసిన కలహమును నా చెవులలో జొచ్చెను. ఎవరి దేవుని చెవుల్లో జొచ్చాయి. అర్థమైందా? నీవు వేసే రంకెలు ఏమైనాయి? నా మీద నీవు వేయి రంకెలు, నీవు చేసిన కలహము నా చెవుల్లో జొచ్చెను గనుక నా గాలము నీ ముక్కును తగిలించెదను, నా కళ్ళెము నీ నోటికి పెట్టి నిన్ను మళ్ళించదను, నీవు వచ్చిన మార్గమును నిన్ను మళ్ళించదను. ఏం చేస్తాను? ఏజ్కేల్ గ్రంథము 29వ అధ్యాయం 3-4 నైలు నదిలో పండుకొని ఉన్న పెద్ద మొసలి నేను నీకు విరోధిని. ఇక్కడ చూడండి, మీ నిదానంగా చదవండి. ఐగుప్తు రాజైన ఫరో, నైలు నదిలో పండుకొని ఉన్న పెద్ద ముసలి. ఎవరైనా పెద్ద ముసలి. నైలు నది చూసేదా? మీరు ఎవరైనా చూసేదా? నేను చూశాను. నైలు నది చూశాను. ఆ నైలు నది చాలా పెద్దది. పెద్ద పెద్ద స్టీమర్స్, షిప్పులు అందులో ప్రయాణం చేస్తూ ఉంటాయి. దాంట్లో నీళ్ళు ఎంత చక్కగా ఉంటాయంటే అంత. అలాంటి ఆ వడిగా ప్రవహించే ఆ నైలు నది యొక్క నీటిలో ముసలి లాంటి అంటేది. ముసలి అంటే చూడండి ఇక్కడ ఏమంటారు? పెద్ద ముసలి నేను నీకు విరోధిని. ముసలికి పోలుస్తున్నారు. అంటే నీటిలో ముసలిని జయించడానికి ఇంకెవరికి చేత కాదు. నీటిలో అంత రాజు, కింగ్ అనుకోవాలి ముసలి. అలాంటి వ్యక్తికి పోలుస్తున్నాడు. ఎవరిని? ఫరోను. అర్థమైంది కదా? ఫరోను పోలుస్తూ ఏమంటాడంటే, నేను దాన్ని కలగచ్చేసింది,
ఏంది? నైలు నదిని దేవుడు కలుగ చేసినాడు. నేనే దాన్ని కలుగ చేసి తిని అని నీవు చెప్పుకొనుచున్నావు. నేనే దాన్ని కలుగ చేసినని నీవు చెప్పుకొనుచున్నావే. నేను నీ దవడలకు గాలములు తగిలించి. మర్చిపోయి దేవుడు చేసినటువంటి నైలు నదిని ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? ఫరో చేస్తున్నట్టుగా చెప్పుకుంటున్నాడు అన్నట్టు అర్థమైందిగా. తర్వాత నేను నీ దవడలకు గాలములు తగిలించి, నీ దవడకు గాలములు తగిలించి, నీ నదులలోనున్న చేపలను నీ పొలుసులకు అంట చేసి నైలులో నుండి నిన్నును నీ పొలుసులకు అంటిన నైలు చేపలన్నిటినీ బయటికి లాగెదను. నిన్నును ఒక్కసారి అలాంటి వ్యక్తిని గాలము లాగి ఏం చేస్తాడంట? దాన్ని ఎట్లు దేవుడు చేయాలో అట్లు చేస్తూ ఉంటాడు. అర్థమైందిగా? ఎట్లు దేవుడు చేయాలో అట్లు చేస్తూ ఉంటాడు. దీని ఎగ్జాంపుల్ ఏంటంటే, మనిషి దేవునికి విరుద్ధంగా ప్రవర్తించాడు, తలంచాడు, యోచించాడు, క్రియ చేసినాడు. దేవుడు వద్దన్న పని చేసినాడు, దేవుడు చేయకూడని పని చేసినాడు. అందరిని పాపము నుంచి పరిశుద్ధులుగా మార్చండి అంటే పాపములకు చేయడానికి ఎంకరేజ్ చేసినాడు. అన్ని జనుల ప్రతిభలను మొక్కకూడదంటే మొక్కేలాగా చేసినాడు. అలాంటి పరిస్థితిలో కృప కలిగిన, దయ కలిగిన, ప్రేమ కలిగిన ఆ దేవుడు అంత ఘోర దుర్మార్గుడైనటువంటి మనుష్యను ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఇక్కడ అశ్షూరు రాజు చేతికి అప్పగించాడు. ఎవరి చేతికి? అశ్షూరు రాజు చేతికి. క్రీస్తు విరోధికి అప్పగించాడు. అశ్షూరు రాజు చేతికి అప్పగించిన తర్వాత చింతపండు చేసినాడు. ఎవరిని? మనష్యేను. ఎన్ని శ్రమలు పెట్టాలో, ఎంత కష్టపెట్టాలో వాడు సజీవమైన, నిజమైన, నిత్య జీవం కలిగిన సత్యదేవుడికి విరుద్ధంగా తలంచి, యోచించి, క్రియ చేసి తాను పాపం చేసి ఇతరుల పాపంలోకి నడిపించినాడో వాటన్నిటినీ పిండి తిరిగి నేను చేసింది పాపమని తెలుసుకున్నంత వరకు వాడిని హింసించాడు. ఏం చేసినాడు? మనసు నేను చేసింది పాపమని తెలుసుకున్నంత వరకు అశ్షూరు రాజు చేత హింసించబడ్డాడు. అప్పుడు ఆ హింసింపబడము మంచిదా చెడ్డదా? ఇప్పుడు చూడండి, 12వ వచనం చదవండి. అతడు శ్రమలో ఉన్నప్పుడు చూడు, ఇలా ఒక వ్యక్తి తమ పాపం విడిచిపెట్టాలంటే, తన అక్కల జీవితాన్ని మానుకోవాలంటే, తన చెడు సహవాసాన్ని వదులుకోవాలంటే, వద్దన్న సహవాసానికి విడిచిపెట్టాలంటే ఇప్పుడు ఏం చేయాలా? ప్రతికూల శ్రమలు తీసుకొని రావాలి. ఎలాంటి శ్రమలు? భరించలేనటువంటి శ్రమలు, సహించలేనటువంటి శ్రమలు, ఓర్చుకోలేనటువంటి శ్రమలు తీసుకొని రావాలి. అది దేని కొరకు చేస్తాడు? ఆ వ్యక్తి పాపము చేస్తున్న వ్యక్తిని రక్షించడానికి శ్రమలు తీసుకొచ్చినాడు, కానీ శిక్షించి నరకానికి పంపడానికి కాదు సుమా. ఆనాడు మనుష్యకు, ఈనాడు నీతో అంటున్నాడు. మనకొచ్చే శ్రమలు అందరికి ఒకే రకంగా ఉంటాయి అనుకుంటున్నారు. దేవుని మార్గములు నడుచుకోవడానికి తగినటువంటి మార్గములు ఆయనకు బాగా తెలుసు. ముక్కుకు గాలి వేసి లాగుతాంటాడా? ముసలి నీళ్ళలో ఉండి దాన్ని ఎవరైనా లాగలుగుతారా? మీకు దాని సంగతి మీకు తెలియదు. నేను చిన్నగా ఉన్నప్పుడు చూసినాను ముసలి సంగతి. మీరు అది ఎలాంటిదంటే ఐరన్ బాడీ, దానికి ఏం బాడీ? ఐరన్ బాడీ. ఐరన్ బాడీ అంటే ఇనుప బాడీ. దాన్ని ఇనుప బాడీ అంటే ఎంత రొంపములతో కోసినా అది కట్ కాదు. ఎంత లాగేసినా కూడా దానికి ఏమంటారు దాన్ని ఇంత ఆవగిందంత కూడా భయం దానికి ఉండదు. గడ్డపారుతోటి కానీ ఇంకా దేంతో తన కొట్టండి కాక అది
ఇట్లా అనదు, అస్సలు అది కదలనే కదలదు. అది నాకెట్టో తెలుసు అంటే, మా నేటి ప్లేస్లో చుట్టూ మాంజిర నది ఉంది. ఆ మాంజిర నది ఊరు చుట్టూ ఉంది. ఒక్క ముసలి వచ్చిందో ఊరు దగ్గర దాకా వచ్చింది. అది ఎట్లొచ్చిందో తెలియదు. అది నేను ఊరు బయటికి వెళ్ళే వరకల్లా దాన్ని కొట్టి చూస్తే దానికి ఏమి, అయ్యో నువ్వు ఎంత కొట్టుకో ఏమన్నా అది సావనే సావదు. అలాంటి దాన్ని నేను గాలమేసి లాగుతాను అంటున్నాడు దేవుడు. అర్థమైందిగా? ఈ మనిషి అలాంటి స్వభావం కలిగిన వాడు. ఇప్పుడే మన అశూరు రాజుకు అప్పగించిన తర్వాత అట్లా గాలమేసి లాగి అలా హింసలో తీసుకొచ్చినాక ఆ శ్రమలకు, ఆ కష్టానికి, ఆ బాధకు భరించలేక ఇప్పుడు ఏమంటున్నారు చూడండి, 13వ వచనం, 12వ వచనం. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని, తన దేవుడైన యెహోవాను ఎప్పుడు బతిమాలుతున్నాడు? అందరు పాపములకు నడిపించినాకనా, అందరు పాపం చేయమని ప్రోత్సహించినాకనా, నేను పాపం చేయడానికి ఇతరులు లాక్కోవడానికి వెళ్ళడానిక అప్పుడు చేస్తాడా? చెప్పండి. మన జీవితం అలా ఎట్లున్నది? మన జీవితం ఎట్లుంది చెప్పండి? పాపములకు నడిపిస్తున్నామా? పరిశుద్ధంగా చేయడానికి నడిపిస్తున్నామా? రక్షణలోనికి నడిపిస్తున్నామా? లోకంలోనికి దిగజారిపోయి ఇష్టం వచ్చిన స్థలానికి పరిగెత్తుతున్నామా? చెప్పండి చూద్దాం. మీరు వినకపోతే ఏం చేస్తాడు? గాలమేసి ఆయన ప్రేమించినట్లయితే గాలం పెట్టి లాక్కొస్తాడు. నిన్ను పరలోకానికి తీసుకెళ్లాలంటే, అర్థమైందా? ప్రేమించి తీసుకొస్తాడు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను నిదానంగా చెప్పాలనుకుంటా కానీ దేవుడు ఆటోమేటిక్గా జంప్ చేస్తాడు. అది లోపల ఉన్నవా ఏంది బీపీని బట్టే మరి. అయితే సంగతి ఏంటంటే చూడండి, ఇద్దరు డాక్టర్లు ఉంటారు. ఈ ఇద్దరు డాక్టర్లో ఒక డాక్టర్ ఏం చేస్తున్నాడు, పైన ట్రీట్మెంట్ ఇచ్చేసి బాగా తెచ్చుకో అని పంపిస్తాడు. ఎంత మంచి డాక్టరు, పైసలు తక్కువ తీసుకున్నాడు, రోగాలు బాగా చేయడానికి రాసి ఇచ్చేసాడు అనుకున్నాడు. అది ఏమైంది? ఇంకొక డాక్టరు వెంటనే క్యాన్సర్ సిమ్టమ్స్ ఉన్నాయి ఈయన దగ్గర అన్నాడు. అమ్మో, క్యాన్సర్ అంటే అది నా గురించే, ఇంకెవరికే కాదు. అర్థమైందిగా? క్యాన్సర్ సిమ్టమ్స్ ఉన్నాయి అన్నాడు. అంటే నీ రిపోర్ట్స్ పంపిండే డాడీ నాకు అని మా అమ్మ అన్నది. పంపిన తర్వాత అది ఇప్పుడు అది అవుతున్నాయి, ఈ ట్యాబ్లెట్ తగ్గుతాయి అని ఉస్మానియా డాక్టర్ ట్యాబ్లెట్ రాస్తే అవి వాడుకుంటూ వచ్చినా అవేమి ఏమంటారు, ఊదు కాలదు పీరు లేవదు అంటారు తెలంగాణలో. విన్నారా? ఏమి అది రాలేదు. ఇక అనుకోకుండా అన్ని డాక్టర్లు చూసిన తర్వాత ఎవరైతే స్పెషలిస్ట్ ఉన్నారో ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆపరేషన్ చేసుకుంటే కూడా ఇంకా కొద్దిగా ఉంచిండు ఆ దొరగారు. ఏం చేసిండు చూడండి. వాళ్ళు ఎంబడి తిరగాలంటే ఏం చేయాలి మనం? పూర్తిగా చేస్తే నా ఎంబడి తిరిగే డబ్బులు రావు కదా. చూడండి వాళ్ళు ఎట్లా డాక్టర్లు కూడా అట్లా చేసిన తర్వాత ఒక బిలీవర్ నాకు ఒక సలహా ఇచ్చినాడు. ఏమంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అన్న, ఆ డాక్టర్ ట్రీట్మెంట్కి తగ్గిపోతుంది అన్నాడు. ఆ మాట నేను నమ్మిన తర్వాత ఇక్కడ ఆపరేషన్ అయిపోయింది, కానీ అది ఇంకా పూర్తిగా తగ్గకపోతే ఆ డాక్టర్ దగ్గరికి పోయి ఈ రిపోర్ట్స్ అన్ని తీసుకొని చూసి వచ్చేదాక ట్రీట్మెంట్ రాసిచ్చాను. ట్యాబ్లెట్స్, ఆపరేషన్ ఇప్పుడు ఏం లేదు. ఆ ట్యాబ్లెట్స్ వాడిన 1 month లోపల కంప్లీట్గా ఎంతవరకు తగ్గాలో అంతవరకు తగ్గిపోయింది. ఆ ట్యాబ్లెట్స్కే నేను ఆపరేషన్ చేసి ఇంకా బాధ పెట్టాడు. ట్యాబ్లెట్స్కే దాన్ని ఆయన అంటాడు, నువ్వు ఆపరేషన్ చేసిన డాక్టర్ దగ్గరికి పో, అక్కడ పో కాదు సార్, మీరు ఇచ్చే ట్రీట్మెంట్ నాకు బాగా అయింది అని నేను మనసులో అనుకుంటున్నాను. అయితే ఎందుకు చెప్తున్నానంటే
మనిషి తన శ్రమలో సరి అయిన టైప్లో చేసి ట్రీట్మెంట్ ఇచ్చిన వాడిని నమ్మం, కానీ పైన ట్రీట్మెంట్ ఇచ్చేసి బాగా చంపిన దాకా పైసలు ఇచ్చేసి ఏం చేస్తాం మనం? వాస్తవేనా? ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నది, 2 రోజుల ముందు జరుగుతున్న పని చెప్తాను చూడండి. ఒక పిల్లోడు, బాలుడు, ఎంత 11-12 ఏళ్ళ పిల్లోడు, తండ్రి పైలట్. ఆ పిల్లోని తండ్రి పైలట్ అయితే ఆ పిల్లోని ఒక చెత్త ఏరుకుంటారు చూడండి, ఎయిర్పోర్ట్ చుట్టూ ఉన్నటువంటి చిత్ర కాగితాలు పేపర్లు అవన్నీ ఎదుర్కొంటారు చూడు, అక్కడ ఇచ్చిపెట్టి వెళ్ళిపోయాడు పైలట్. 3 సంవత్సరాల పిల్లోని. ఆ ఒక పెద్ద మనిషి, ఆ పేపర్లు వేసుకున్న పెద్ద మనిషి చూసి ఆ పిల్లోని తీసుకొని పెంచుకుని అదే ఏరియాలో ఏం చేస్తున్నారంటే, అదే ఏరియాలో పేపర్లు ఏరుకుంటూ బాటిల్స్ అవి ఇవి చేసుకుంటూ ఆ ప్లేన్లు నడుస్తాయి కదా, ప్లేన్లు కొత్త ప్లేన్లు, ఒక్కొక్క రకమైన ప్లేన్లు ఒక్కొక్క రకమైన సౌండ్ వస్తుంటుంది. ఈ పిల్లోడు 11 ఏళ్ళ పిల్లోడు ఆ ప్లేన్ యొక్క సౌండ్ గుర్తుపట్టుకుంటూ అది చేస్తుంటే, ఈ సౌండ్ వస్తే ప్లేన్ మరి పేలిపోతుంది, ఈ సౌండ్ వస్తే ఈ ప్లేన్ ఫెయిల్ అవుతుంది, ఈ సౌండ్ వస్తే ఇంతమంది చనిపోతున్నారు అన్నట్టుగా ఈ 11 ఏళ్ళ బాలుడు అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. ఆ పేపర్లు ఏరుకుంటూ ఉంటే తీరా ఒక ప్లేన్ తయారు చేసినారు, కొత్త ప్లేన్, ఇంకా వాడలేదు. దానికి ఒక మినిస్టరు, పెద్ద మరి అధికారులు, ఆ ప్లేన్లో 350 మంది వెళ్ళాలి. 350 మంది వెళ్ళాలి. ఇది సంభవిస్తున్నది, ఇది మళ్ళీ చూసుకోవచ్చు మీరు న్యూస్లలో, రావచ్చు కూడా. అయితే ఈ పిల్లోడు అంటున్నాడు, ఆ ప్లేన్ ఏమని పేలిపోతుంది, ఆ ప్లేన్ బాగలేదు, మీరు అందులో వెళ్ళొద్దు అని మినిస్టర్తో చెప్తున్నాడు. అంతమంది చుట్టూ ఉంటున్నారు. 11 ఏళ్ళ పిల్లోడు ఆ ప్లేన్ వెళ్ళొద్దు, అది ప్లేన్ సరిగా పనిచేయడం లేదు, అది ఫెయిల్ అయింది, అది కాలిపోతుంది, అది బస్ట్ అయిపోతుంది, దాంట్లో వెళ్ళొద్దని ఈ చినిపోయిన బట్టలు, అవి మురికిపోయే బట్టలు ఉంటాయి కదా, అవే బట్టలతో వేసుకుంటూ ఇట్లా చెప్పుకుంటూ ఉన్నాడు. ఏది పిల్లోడు ఇట్లా అంటున్నాడు అని చెప్పేసి అంటే, ఆ పిల్లోని పేరు అర్జున్. ఇంకో ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఎవరు పైలట్, ఇంజనీర్ చూసిన తర్వాత చెక్ చేసినాక అది చేసినాక, ఏంటి పిల్లోడు ఎంత ఖచ్చితంగా అంటున్నాడు అని అందరు 350 మంది అక్కడ చుట్టూ నిలబడ్డారు. దాన్ని ఆన్ చేసినారు, దాని సౌండ్ టక్ 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 శబ్దం వస్తుంది. ఇంజనీర్ని పిలిచినాడు, చెక్ చేసుకోమన్నాడు. వెళ్ళి చూశాను, అవును సార్, అది ఇరిగిపోయింది, అది డ్యామేజ్ అయిపోయింది, అది వాస్తవం సార్ అన్నాడు. ఇక అలాంటప్పుడు ఇంజనీరు చెప్పింది కరెక్ట్ అయిందా, పిల్లోడు చెప్పింది కరెక్టా? పిల్లోడు చెప్పినది చూడండి, ఎందుకు చెప్పిన కథ? మనిషి గురించి, టైంపాస్ కొరకు కాదు. చూడండి, మన జీవితంలో ఏ డాక్టర్ అయితే కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తాడో, సత్యవాక్యం వాస్తవమైన రీతిగా చెప్పి పరలోకానికి వెళ్ళండి అయ్యా అని సిద్ధపరిచిందాను, ఆయన మాట వినరు. పైన పుష్ చేస్తారు కదా, సంతోష పెడతారు కదా, సభాపరం ఎక్కిస్తారు కదా, వాళ్ళెప్పుడు పరిగెత్తుతుంటారు వద్దంటే కూడా. అమ్మా అక్కడ వెళ్ళకండి అంటే కూడా వెళ్ళరు. ఈ మనిషి అట్టే చేసినాడు మనిషి. అప్పుడు గాలమేసి లాగి చింతపండు చేసిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి, కింది భాగాలు మనం చదివి భాగాలు చదవండి. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తను తాను బహుగా తగ్గించుకొని. ఎప్పుడు చేసుకున్నాడు? తగ్గిస్తున్నాడు శ్రమలో ఉన్నాం. రాజులందరిలో అతని వంటి ఏంది మరి మూర్ఖుడు ఇంకా పాపాత్ముడు ఎవ్వడు లేడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఏమంటున్నాడు? పశ్చాత్తాపడుతున్నాడు. దేవుడు మేలు చేసినాడా, కీడు చేసిండా? చెప్పండి. ఈ రాజుకు మేలు చేసిండా, కీడు చేసిండా? మేలు చేసిండు. చెప్పండి అక్క, మేలు చేసిండా, కీడా? గాయం చేయడం మంచిదా, చెడ్డదా? మంచిదే. నువ్వు బాగుపడాలంటే ఏం చేయాలా? దేవుడు బాగుపడాలంటే ఏం చేయాలి? గాయము చేయాల్సిందేనా లేదా? లేకపోతే పశ్చాత్తాపడుతుండేనా? మారుమచ్చు పొందుతుండేనా?
ఇప్పుడు తర్వాత ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యంలోనికి అతని తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనిషే తెలుసుకునేను. అబ్బా, ఇప్పుడే ఎప్పుడు చెప్తున్నాడు? శ్రమలో చింతపండు అయిన తర్వాత. ఏంది? దేవునికి విధేయత చూపించమని ఎంత దేవుడు తన ప్రజల ద్వారా వినిపిస్తాడు. లోపడకపోతే, వినకపోతే, మొండి వైఖరి చేస్తే తాను చేయవలసింది చేసి తగిన మార్గం నడిపిస్తాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? యెహోవాయే దేవుడు ఇప్పుడు చెప్తున్నాడు. తెలుసుకున్నాడు. ఈ మాట చెప్తుంటే నా కాలేజ్ స్టూడెంట్ ఒకటి గుర్తొస్తుంది. ఏంటంటే, నేను కాలేజ్ హాస్టల్లో ఉన్నాను ఇక్కడ హైదరాబాద్లో. కాలేజ్ హాస్టల్లో ఉండి చదువుతుంటే ఒక వ్యక్తి డిగ్రీ చేస్తున్నాడు. ఆయన కూడా డిగ్రీ, నేను డిగ్రీ చేస్తూ ఉన్నాను. చేస్తూ ఉంటే ఆయన నన్ను చూసి ఒక హేళనగా నవ్వేది. హేళనగా, ఇన్సల్ట్గా, హేళనగా నవ్వేది. చిన్న చూపు చూసినట్టుగా అన్నట్టుగా. దేవునికి థ్యాంక్స్ చెప్పాను, ప్రార్థన చేసినాను. అలాంటి వారికి ప్రార్థన కన్నీటితో వ్యక్తిగతంగా, కుటుంబముగా, సంఘముగా ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత అంటే యేసు దేవుడు అంటే నమ్మలేని పరిస్థితిలో కొనసాగుతున్నట్టుగా ఉండేవాడు. విన్నారా? ఆ వ్యక్తి ఒక దినము దర్గా చర్చ్ ఉన్నది అక్కడ ఒక వ్యక్తికి ట్రాన్స్లేషన్ చేస్తున్నాడు. ఒక వ్యక్తి చనిపోతే ట్రాన్స్లేషన్ చేస్తున్నాడు. అబ్బా, దేవునికి ఎంత థ్యాంక్స్ చెప్పినా నా ప్రార్థనలు వ్యర్థంగా పోలేదు. నా ప్రార్థనలు వ్యర్థంగా ఈయన నన్ను చూడగానే అదైపోయాడు. విన్నారా? నన్ను గుర్తుపట్టినావా అని అడిగినాడు. విన్నారా? ఆ వ్యక్తి ప్రార్థనకు జాబ్ ఇచ్చి రక్షించబడి దేవుని సువార్త, ఈ మనిషి లాంటి లక్షణాలు లేవానికి ఉన్నాయా లేదా? యెహోవాయే దేవుడని తెలియజేసి అప్పుడు ఏం చేస్తున్నారు చూడండి, 15వ వచనం. మరియు యెహోవా మందిరం నుండి అన్యుల దేవతలను విగ్రహమును తీసివేసి యెరూషలేము నందును యెహోవా మందిర పర్వతం నందును తాను కట్టించిన బలిపీఠములన్నింటినీ తీసి పట్టణం బయటికి వాటిని లాగి వేయించెను. ఒక్క నిమిషం. సజీవమైన, నిజమైన, నిత్య జీవం గల సత్యదేవునికి విరుద్ధంగా దేవుని మందిరంలో ఏమేమైతే విగ్రహాలు పెట్టినాడో వాటన్నిటిని తీసి పారేసినాడు. ఇప్పుడు తీసినాడా లేదా? అది నిజమైన పశ్చాత్తాపము. ఒక వ్యక్తి దేవునికి విరుద్ధంగా లోపల అలాంటి విగ్రహాలు పెట్టుకొని విడవకుండా, మారుమర్చి పొందకుండా, పాపాలు విడిచిపెట్టకుండా ముఖస్థితి చేసుకుంటూ లోకంలో వెళ్ళిపోతుందా? నిజమైన పశ్చాత్తాపం ఎప్పుడు వచ్చింది? ముక్కుకు గాలం వేసిన తర్వాత. అప్పుడు పశ్చాత్తాపడి లోపల ఉన్న విగ్రహం లాంటి పాప లక్షణాలన్నిటి ఒప్పుకొని విడిచిపెట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? 16వ వచనం చదవండి. ఇదిగాక అతడు యెహోవా బలిపీఠమును బాగు చేసి దాని మీద సమాధాన బలులను, కృతజ్ఞతార్పణలను అర్పించుచు. ఎప్పుడు అర్పిస్తున్నాడు? కృతజ్ఞతాస్తుతులు ఎప్పుడు అర్పిస్తున్నాడు? అవన్నీ దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి కాదా? అప్పుడే వారి శత్రువుల చేత చంపినట్లయితే నరకాన్ని తప్పించుకునేవాడు కాదు. కనుక శిక్షించడం మంచిదా, లేకపోతే ప్రేమించి పైపైన పాలిషింగ్ చేయడం మంచిదా? ఏది కావాలా? ఏ పాత్ర కావాలి చెప్పండి? ఏ పాత్ర కావాలి? శిక్షించే పాత్ర వద్దయ్యా, శ్రద్ధ కావద్దు. ఏమంటారు? డైరెక్ట్ కొడతాడు. ఏమంటాడు? ఏం కొడతాడు? డైరెక్ట్ కొడతాడు. వాళ్ళైతే స్మూత్ వేలు పెంచుతారు. సస్తే నరకాన్ని పోయినా పర్లేదు, నా అవసరమైతే తీరుతుంది. అదేనా? కనుక మన జీవితంలో ఏది సత్యవాక్యమును వాస్తవమైన రీతిగా విని ఆ ప్రకారం దేవుడు మన పాపను క్షమించి పరిశుద్ధిగా మార్చినట్లయితే ఆయనకు థ్యాంక్స్ చెప్పండి, ప్రార్థన చేస్తాము. తండ్రి, మానవత్వాట్ల విత్తబడిన వాక్యాన్ని ద్వారా మీరు ఫలింపు చేయండి. మేము స్తుతించి నిన్ను గణపరచడానికి కృప అనుగ్రహించు. యేసు నామమున స్తుతించి పాలించి వేస్తున్నాం తండ్రి.